49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియా. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్. అందరికి తెలుసు ఫైనలీ ద బిగ్గెస్ట్ అవార్డ్ అని పరిగణించే ఆస్కర్ అవార్డ్ అందుకున్నాం. మన ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటి పాట కోసం భారతీయులందరూ కూడా విపరీతంగా సంబరపడిపోతున్నారు. అండ్ అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ సంబరాలు చేస్తున్నారు. తెలుగు వారి సత్తా ఏంటో చాటి చూపించాము. ట్రిపుల్ ఆర్ కంగ్రాచులేషన్స్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, రాజమౌళి గారు, ది ఎంటైర్ టీమ్. అండ్ ఇవాళ మనతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కీరవాణి గారి టీమ్ లో ఆయన మ్యూజిక్ అసిస్టెంట్ మ్యూజిక్ కంపోజర్ గా చాలా ప్రయాణం చేశారు. యంగ్ చైల్డ్ ప్రాడక్ట్ గా అందరికి సుపరిచితమైన శ్రీనిధి వెంకటేష్ గాయనిగా, అలాగే తను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి గారికి మ్యూజికల్ ఇన్పుట్స్ అందిస్తూ ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా తన సేవలు అందించారు. శ్రీనిధి, కంగ్రాచులేషన్స్ శ్రీనిధి, వెరీ ప్రౌడ్ టు హావ్ యు ఆన్ దిస్ షో. Thank you so much. Hello everyone. And this is an achievement for everyone, not only who have worked or who are associated with Keeravani sir. It's an Indian cinema. It's a proud moment and pride of India, I say. Yeah, Srinidhi, అసలు obviously గోల్డెన్ గ్లోబ్ రాగానే ఒక ఇండికేషన్ వచ్చేస్తుంది నాటు పాటకి ఎంత క్రేజ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి. వాట్ యూ థింక్ ఒక మ్యూజిక్ నీకేమనిపిస్తుంది ఈ పాటలో ఉండే ఎలిమెంట్స్ ఏమిటి అందరినీ ఇంతగా ఆకర్షిస్తాయి? ఇన్ని పాటలు కీరవాణి గారు చేశారు. వై దిస్ సాంగ్? సో ఇన్ని పాటలు చేశారు, ఇది మాత్రమే ఆస్కర్ కి ఎలిజిబుల్ గా ఉందా అంటే ఐ షుడ్ సే సర్ అండ్ సర్స్ మ్యూజిక్ ఈస్ బియాండ్ అవర్డ్స్, బియాండ్ ఎనీ measurement, I should say. It is an opportunity to the world to know what Indian music is through this song. Right. Srinidhi, చిన్న రిక్వెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు. తప్పకుండా. సో ఈ పాటలో ప్రత్యేకత ఏంటి శ్రీనిధి? ఒక మ్యూజిషియన్ గా, ఒక కర్ణాటక విద్వాంసురాలుగా చాలా మంచి పాటలు పాడిన పాటలు ఇక్కడ ప్రస్తావించబోతున్నాయి ఇప్పుడు ఎలా. బట్ బియాండ్ దట్ ఈ పాటలో ఉండే ప్రత్యేకత, నాటు పాట ఇంతగా ఆకట్టుకుంది అందరినీ కారణం ఏంటి? భారతీయత కనిపించే పాట. భారతీయత అంటే మనకు గుర్తొచ్చేది మాట, పాట, ఎక్స్ప్రెషన్, భావం అన్నీ కూడా కలగలిసిన ఒక దానిలో జానపదం కనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది, డాన్స్ కనిపిస్తుంది, కొరియోగ్రఫీ కనిపిస్తుంది. ఒక ఎలిమెంట్ మాత్రమే ఎలివేట్ చేసింది అనలేని పాట. మ్యూజిక్ కాంపోజిషన్ కావచ్చు, లిరిక్ కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, సింగింగ్ అండ్ పిక్చరైజేషన్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఎలిమెంట్ లో మనం కనిపిస్తున్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ గోల్డెన్ గ్లోబ్ కానీ ఇలా షార్ట్ లిస్ట్ అయినప్పుడు, ఆస్కార్ షార్ట్ లిస్ట్ అయిన 15 సాంగ్స్ చూసుకుంటే దిస్ స్టాండ్స్ అవుట్. అన్ని ఒకలాగా మనకు క్లిప్పెట్స్ ప్లే చేస్తున్నప్పుడు వన్స్ వి లిసన్ టు దిస్ చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో ఇది సంథింగ్ మనము అని చూపించగలిగే పాట ఖచ్చితంగా. అండ్ ఈ పాటకి ఎన్ని వర్షన్స్ డిజిటల్ మీడియాలో రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాం. అందరూ దీన్ని రీల్స్ చేయడం, అందరూ దీనికి స్టెప్ వేయడం, ఎక్కడ సందర్భం వస్తే దీన్ని వాడుకోవడం, అంటే అందరూ సెలబ్రేట్ చేశారు. ఇట్స్ సెలబ్రేటెడ్ సాంగ్. ఈ పాట రికార్డింగ్ లో జరిగిన కొన్ని మెమరీస్, బికాస్ ఇంత గొప్ప పాట తయారవడానికి ఏమేమి జరిగిందో తెలుసుకోవాలి. డెఫినెట్లీ దిస్ ఇస్ లైక్ సర్ కంపోజ్ చేసినప్పుడు అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది సర్స్ ఐడియా ఆఫ్ కంపోజింగ్, కీరవాణి సర్స్ ఐడియా ఆఫ్ కంపోజింగ్. ఒక కంపోజర్ ఎంత టాలెంటెడ్గా ఉన్నా అడాప్టబిలిటీ ఈజ్ సంథింగ్. ఒక వారికి తెలిసిన, వారు నిష్ణాతులైన శైలిని లేదా చాలా గొప్పది అని గొప్పవాళ్ళు మెచ్చుకునేది మాత్రమే చూపించడం కాదు, ప్రతి ఒక్క హృదయానికి రీచ్ అవ్వడం అనేది ముఖ్యం అనే ఒక బేసిక్ ఆలోచన సార్కి బాగా తెలుసు. ఆ పల్స్ అంటారే, అందుకే మనం చూస్తే వారు చేసిన పాటల్లో అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి. అన్ని రకాలు కూడా మనకు నచ్చేంతగా కనిపిస్తాయి. ఏదో పైన టచ్ చేశారన్నట్టు కాకుండా ఇందులో కూడా భైరవ, రాహుల్ సిప్లిగంజ్ చాలా అద్భుతంగా పాడారు. అండ్ బోత్ హ్యావ్ డిస్టింక్ట్ వాయిస్ కల్చర్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ స్టైల్స్. అగైన్ ఇద్దరివి ఒక కైండ్ ఆఫ్ వాయిస్ కాదు, అలా అని
రెండు డిఫరెంట్ వాయిసెస్ ఉన్నా మింగిల్ అయిపోయేలాంటి వాయిసెస్. అవును అవును కరెక్ట్. అండ్ ఆ పాటకి యాక్ట్ వాయిసెస్ రెండు. అవును ఇట్స్ నాట్ అబౌట్ ఎవరు పాడారు అనే దానికంటే ఆ పాటకు న్యాయం జరిగిందా. సో కరెక్ట్. వాళ్ళిద్దరు చాలా న్యాయం చేశారు ఆ పాటకి. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్, నో వర్డ్స్ టు సే. ప్రతి ఏమి ఒక్క మార్పులు జరిగాయి. పిల్లాడు పాడగలుగుతున్నాడు ఈ పాటని. అవును అంటే నిజంగానే ఆ సాహిత్యం కిరమణి గారు అనుకున్నప్పుడు మార్పు చేర్పు చేశారా? అవి ఫస్ట్ కట్టే అప్రూవ్ అయిపోయిందా? ఎలా జరిగింది the whole? సార్ ఖచ్చితంగా అంటే సార్ సాహిత్యంలో కూడా అంతే పండితులు, సంగీతంలో అలాగే మీకు విషయం తెలిసిందే. ఆ జగమెరిగిన కవికి ఇంకా చెప్పాలంటే ఇంకా అంతే. కానీ సార్లో ఉన్న ఇంకొక చాలా అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే ఆయనకు ఎంత విషయం తెలిసినా ఎవరికి ఏ జానర్ ఆఫ్ వర్క్ ఏదైతే ఇస్తామో దానిలో వాళ్ళకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటారు. సో ఆ రకంగా సార్ భావం, థాట్ ప్రాసెస్ అండ్ రాజమౌళి గారి విజన్ నాకు ఇలా కావాలి, ఇలా చెయ్యాలి అని అనిపించింది. చక్కగా సార్ కంపోజ్ చేయడం కానీ చంద్రబోస్ గారు అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయడం, అదందరికీ మనకు రీచ్ అయ్యి మనతో సహా ప్రపంచానికి రీచ్ అయింది. దట్ స్టూడ్ యాజ్ అ బెస్ట్ సాంగ్ నౌ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్. ఎంత గర్వకారణం భారతీయులందరికీ. అందరూ అంటే రాజమౌళి గారి విజన్, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు సినిమా చట్టాన్ని ప్రపంచ పటంపై నిలబెట్టారు. సంస్కృతంగా వెళ్ళిపోతుంది. బికాస్ లాస్ట్ టైం అఫ్ కోర్స్ సన్ ఆఫ్ మీడియాకి వచ్చింది, కానీ అది ఒక అమెరికన్ చిత్రానికి రెహమాన్ గారు అందించిన సంగీతం. బట్ ఇది ఒక తెలుగు చిత్రానికి తెలుగు వారు అందించిన సంగీతం, తెలుగు వారు పనిచేసి అసలు అద్భుతంగా అని చెప్పాలి. సో శ్రీనిధి, ఈ పాట కంపోజింగ్ లో మీ ఇన్వాల్వ్మెంట్ తెలుసుకోవాలి. I was there in composing sessions like మన ఆర్ఆర్ కానీ ఇది కానీ. సో ఐ షుడ్ సే ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ మెనీ వేస్. జస్ట్ యాజ్ అ మ్యూజిషియన్, యాజ్ అ సింగర్గా మాత్రమే కాకుండా సార్కి కంపోజింగ్ అసిస్టెంట్గా కూడా ఉండడం వల్ల ఇలాంటి పాటలు స్పెషలీ కంపోజ్ చేసేటప్పుడు ఎంత వైవిధ్యభరితంగా ఉంటాయి ఆలోచనలు అని తెలుసుకునే అవకాశం నాకు రావడం. ఇదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీలో అన్ని పాటలు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా ఎలివేట్ చేస్తాయి అన్నట్టుగానే ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ బీయింగ్ ద హిట్ సాంగ్, ఇట్స్ అబౌట్ మింగ్లింగ్ విత్ ద ఫ్లో. ఆ సినిమాలో కలిసిపోయిందనే అద్భుతంగా. సో ఆర్ఆర్ పాడేటప్పుడు కూడా ఉన్నాను, నాట్ ఓన్లీ కంపోజింగ్, చిన్న చిన్న బిట్లకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. అదే ఇన్ఫాక్ట్ ఇప్పటికీ నువ్వు పాడిన కన్నాన్ని గురించిన ఇప్పటికీ అంటే మనమన్న వచ్చింది, కానీ ఆ తర్వాత కిరమణి సార్ ఎన్ని హిట్స్ వచ్చినా కూడా ఆ పాట చాలా చాలా బ్యూటిఫుల్, అమూల్యమైన ఒక పాట. నోట్నమో వెంకటేశ్వర పాట సినిమాలో పాడిన పాట కావచ్చు, ఇంకా మెనీ అదర్ ప్లేసెస్ వెన్ యు లెట్ యువర్ వాయిస్. Such a lot of movies and lot of styles. Not only people might know me as a Carnatic musician or a composer or a playback singer, but sir had a lot of belief. చాలా నమ్మకంగా చాలా అద్భుతమైన పాటలు, అద్భుతమైన స్టైల్స్ ఇచ్చారు నాకు. చూస్తే మర్చిపోక 4 లైన్లు ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సింగ్. మన తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళని చూసి సంబరపడిపోతున్నారు. నాకు నీకు ఇష్టమైన 4 లైన్లు. నీకు సాహిత్యం కంటగా వెంటనే రాకపోయినా, బికాస్ సరిగమలు వచ్చిన వాళ్ళకి సరిగమనే సాహిత్యం అయిపోతాయి, రాగానే సాహిత్యం అయిపోతాయి కాబట్టి. అండ్ ప్రపంచం అంతా శ్రీదేవి చైల్డ్ ప్రాడక్ట్. చిన్న 2వ సంవత్సరం నుంచి కూడా సంగీతంతో నీ అనుబంధం ఇప్పుడు చాలా చిన్న వయసులో ఎంతో ఎక్కి పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరపగట్టు దూకినట్టు, నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 వీరనాటు, నాటు 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 ఊరనాటు, నాటు 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 వీరనాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చి నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఆస్కర్ రాగం ప్రస్తుతం. వెరీ వెల్ సెడ్ యాక్చువల్లీ.
సో శ్రీనిధి, మనకి యాక్చువల్లీ మన మన సినిమా సంగీతంలోని వైవిధ్యాన్ని అండ్ నిజంగా ఒక తెలుగుతనాన్ని మాధవ గారి తర్వాత ఇక అందరూ అంటారు కీరవాణి గారి సంగీతంలో అది పండుతుంది చక్కగా, ఎర్రగా పండిన గోరికాగా ఉంటుంది, మంచి ఆవపెట్టిన కూరగాయలుగా ఉంటుంది. అంటే అసలు తెలుగుతనం కనిపిస్తుంది కీరవాణి గారి పాటలు. ఖచ్చితంగా. సో నీ జర్నీ ఎలా ఉంది కీరవాణి గారి? నా జర్నీ అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇలాంటివి ఏంటంటే కొంచెం రుచి చూసి చాలు అనిపించేవి కావు. మనకు చాలా ఇష్టమైనది ఒకటి కొంచెం రుచి చూపించి చాలు అంటే అయ్యో ఇంకొంచెం ఇంకొంచెం అనిపిస్తుంది. కానీ సార్తో మ్యూజిక్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ ఒక్కొక్క స్టెప్ సింగర్గా కానీ మ్యూజిషియన్, కంపోజర్గా, అసిస్టెంట్ కంపోజర్గా ఇలా ఒక్కొక్క స్టెప్ చవి చూస్తూ ఉంటే ఓహో ఇంత అద్భుతంగా ఉంటుందా ఈ థాట్ ప్రాసెస్ అని తెలిసి మనకు ఎదగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే సార్ ద్వారా సార్ కంపోజింగ్లో నేను పాడిన పాటలు ఒక ఎత్తు అయితే సార్ కంపోజింగ్ సెషన్స్లో నేను నేర్చుకునే ఒక విద్య ఇంకొక లెవెల్ అవుతుంది. అంటే ఒక మ్యూజిషియన్ ఒక హోల్ ప్యాకేజ్, దట్ బ్రెయిన్ ఈజ్ అ హోల్ ప్యాకేజ్. అడాప్టబిలిటీ, ఏదైనా ఒక విషయాన్ని గ్రహించడం కావచ్చు, దాన్ని అన్వయించి కావలసిన చోట కావలసిన విధంగా వాడడం కావచ్చు. ఆయన మించి అసలు అది వేరే ఇదేనే చెప్పాలి. అండ్ నేను ఇంటరాక్ట్ అయిన కొద్దిపాటి కొన్ని కార్యక్రమాలు నేను కూడా ఐ కెన్ సే దట్ అంటే ఇట్స్ చాలా ట్రెమెండస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మేఘమాంబ బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు మీరు. అవును, అది అలా నిజంగా జన్మకి అంటే ఆ పాట పాడడం తృప్తిపడిపోయింది మనసు. అంత హాయిగా అంత చక్కగా పాడించారు. మరి ఐ ఫీల్ సో గుడ్. అంతేకాకుండా సార్ పర్సనల్ గా చాలా సార్లు మీ గాత్రాన్ని మెచ్చుకుని మీకు గుర్తుంటే తిరుపతిలో నేను ఒక్కసారి కమలాసన పాడాను. తర్వాత మీరు మన ఒక ప్రోగ్రామ్ లో సార్ కావలసిగా మీతో ఆ పాట కూడా పాడించారు ఇష్టపడి. అది పెద్ద పరీక్ష లాంటిది నాకు. అది సింగిల్ అంటే లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి అది బ్రేక్ కూడా కాదు కదా, ట్రాక్ కాదు. లైవ్ పర్ఫార్మెన్స్ లో పాడి సార్ చేత ఓకే అనిపించగానే పెద్ద పరీక్ష పాస్ అయినట్టు ఫీల్ అయ్యింది. వారి పాట కష్టమైన పాట. కష్టమైన పాటలు అంటే కేవలం పెద్ద శ్రీనిధి, ఇంకెవరికి వాడలే వాళ్ళ for all the classical background you have. So Srinidhi, I have to ask for all the listeners in your professionally personal music space. Sir, he wishes to tell you something actually. సార్ క్రియేటివిటీ ఆర్ సార్ ఎంత ఆలోచనలు ఎంత స్పెషల్ గా ఉంటాయి అనేది సార్ మాటల్లో మనకి స్పీచ్ లోనే తెలిసిపోయింది. ఈజ్ నాట్ లైక్ ఎవ్రీబడి హూ జస్ట్ సే ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐఎమ్ ఆనర్డ్ దాటి ఆయన మాట కూడా పాటలాగే బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇప్పుడు దే ఆర్ స్టిల్ దేర్ కదా, చాలా హడావిడిగా ఉన్నారు. సో దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టాక్ అండ్ గివ్ ఎనీది, బట్ I congratulated, and before this yesterday night also I had this thing. Sir definitely is very happy, and I think he is beyond just వచ్చిందా పోయిందా అనే దానికంటే that recognition and that that happiness అక్కడ దాకా వెళ్ళి మన భారతీయుల్ని రిప్రజెంట్ చేస్తున్నాం అనే సంతోషం ఆయనకు చాలా ఉంది ఖచ్చితంగా. అండ్ I said, I'm sure you're getting it, and I just want to witness it on the screen. Meeru andukodam చూడాలి. That is what I'm waiting for. I'm sure you get it. అంతే, దాంట్లో డౌటే లేదు. నిజంగా చెప్పాలంటే అనుకోనిది వస్తే కళ్ళలో నీళ్ళు వచ్చి ఎక్సైట్ అయిపోతాం, బట్ ఇది నాకు అనుకున్నదే అనిపించింది. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో చాలా చాలా ఆనందకరమైన సమయంలో కీరవాణి గారికి శ్రీనిధి పాడిన మరొక చిన్న పల్లవైన వినాలి. తప్పకుండా. మధురా నగరిలో యమునా తటిలో మురళీశ్వరములే ముసిరిన ఎదలో కురిసినంట మురి పాలవానలయలై ఒయలై జల జల జతులై
గలగల గతులై వలపుల శృతులై వయసుల ఆత్రతలై దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ ఝలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కన్నీళ్ళ ఇళ్ళు కట్టి నచ్చావును అన్నది గుండె గుట్టంత బయట పెట్టి గుట్టంత బయట పెట్టి గుర్తుంచుకోమన్నది మధురా నగరిలో ఓ మధురా నగరిలో యమునా తటిలో మురళీశ్వరములే ముసరిన ఎదలో ఇట్స్ a mix of కీరవాణి అండ్ సింహేంద్ర ఓన్లీ దట్ సంగతి అది మాత్రమే సింహేంద్ర మధ్యం. అవునవును, అందుకని రెండు అద్భుతం. అండ్ ఈ సింహేంద్ర మధ్య ఎక్కువగా ఈ మధ్య బాగా క్లాసికల్ పీరియడ్స్ అది అఫ్కోర్స్ కాంట్రిబ్యూషన్ అనుకోవచ్చు టు సర్స్ ఆల్రెడీ గ్లోరియస్ బ్యూటిఫుల్ మ్యూజిక్. సో అది శ్రీది ఒక్కసారి కన్నాని గురించిన అది అది నా ఫేవరెట్ పాట కాబట్టి ఒక పల్లె పాడి దెన్ వి విల్ once again good sir and then celebrate for the rest of the day. తప్పకుండా. మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా మురిపాల ముకుందా సరదాల సనందా పొద పొదలోన దాగుడు మూతలా పరా ఎద ఎదలోన నర్తించింది చాలురా అలసట నేను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిటికిన వేలిని కొండను మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చల్లల్ల కొండను మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా. అద్భుతంగా చాలా బాగుంది, అద్భుతం. ఆల్వేస్ వైబ్రేట్ చెప్పినట్టే అది మువ్వలు మువ్వలు అని చెప్తుంటారు. మ్యూజిక్ లాట్ ఆఫ్ లైఫ్ కంటిన్యూ టు ఇలాగే చాలా ఆనందంగా సంగీత ప్రయాణం కొనసాగాలని. అలాగే కీరవాణి సార్ కి, రాజమౌళి గారికి అండ్ చంద్రబోస్ గారికి అండ్ ఈ టీమ్ లో పనిచేస్తున్న అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ iDream. Thank you, and it's so sweet of you to have such a valuable talk regarding this song. And yes, it's again proven that iDream values great work and great music. Thank you so much for having me. Thank you, ma'am. Thank you. Have a wonderful day.